హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో బెండకాయ రొట్టి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతుందనండి. అసలు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి రోటి పచ్చడి వేసుకుని కలుపుకొని తింటుంటే అసలు తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ దీనికోసం మనము ప్యాన్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 6 నుంచి 7 వరకు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా వేగనివ్వాలండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా వేగిపోతాయి కాబట్టి అన్నిటినీ కలిపి ఒకేసారి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారనివ్వండి. తర్వాత ఇదే ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బెండకాయల్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ బెండకాయల్లో ఎక్కువ జిగురు అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ జిగురు అనేది లేకుండా తొందరగా ఫ్రై అయిపోతుంది. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఇంకా ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, వీటిని యాడ్ చేసుకుని చక్కగా ఈ బెండకాయల్లో అసలు జిగురు అనేదే లేకుండా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకు పచ్చడి అనేది కాస్త బంకగా లేకుండా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకుని కాస్త చల్లారనివ్వండి. ఫస్ట్ అయితే వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలతో పాటు మిగిలిన వాటిని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బెండకాయ మరియు మిగిలిన వాటిని యాడ్ చేసేసుకొని జస్ట్ పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలండి. రోట్లో దంచితే మనకి ఎలా వస్తుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మీకు వీలైతే రోట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే కాస్త సింపుల్ అండ్ ఈజీగా చూపించడానికి ఈ విధంగా మీకు మిక్సీలో చూపిస్తున్నాను. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు ప్రిపేర్ చేసుకుందామండి. ఒక పోపు ప్యాన్ అయినా లేదా నార్మల్ ప్యాన్ పెట్టేసుకుని అందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు మరియు శనగపప్పు, వీటిని చక్కగా చిటపట్లాడేంత వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు, అలాగే ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ అంతా, వీటితో పాటు ఈ చిన్నుల్లిపాయలు ఉన్నట్టయితే వీటిని యాడ్ చేసుకోండి, లేదంటే మామూలు ఉల్లిపాయలనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఎక్కువగా వేగనవసరం లేదు. కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మనకు ఎందుకంటే ఎండుమిరపకాయల పేస్ట్ ఉంటుంది కదా, వాటితో పాటు ఇవన్నీ కూడా కలవాలన్నమాట. మొత్తం కలిసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. రోట్లో అయితే మీరు ఉల్లిపాయ ముక్కల్ని వేసి లైట్ గా కచ్చాపచ్చాగా దంచారనుకోండి, ఈ పచ్చడిలోకి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. అలా రోలు లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ఈ రోటి పచ్చడిని మీ కారానికి సరిపడా కానీ మీ ఉప్పు అంతా సరిచూసి కరెక్ట్ గా వేసుకుని ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.